ఢిల్లీకి జ్వరం వచ్చింది. చికెన్ గున్యా, డెంగ్యూలతో జనం ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికే తీవ్రమైన జ్వరంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఓవైపు హెల్త్ ఎమర్జెన్సీ పరిస్థితులు కనిపిస్తుంటే బాధ్యత మాది కాదంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బ్లేమ్ గేమ్ ఆడుతున్నాయి. మరోవైపు ముఖ్యమంత్రి, ఆరోగ్య మంత్రి ఇద్దరు ఢిల్లీలోనే లేరు. దేశ రాజధాని ఢిల్లీ జ్వరాలతో వణికిపోతోంది. ఢిల్లీలోని ప్రధాన ఆసుపత్రులన్నీ జ్వరపీడితులతో నిండిపోయాయి. చిన్న, పెద్ద, ముసలి అంతా జ్వరంతో బాధపడుతున్నారు. చికున్ గున్యా, డెంగ్యూ బాధితుల కోసం ఆసుపత్రుల్లో ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేశారు. జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉండడంతో సరైన వైద్యం అందక నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఢిల్లీలో హెల్త్ ఎమర్జెన్సీ పరిస్థితులు కనిపిస్తున్నాయి. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉంటే కనీసం ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ ఢిల్లీలో అందుబాటులో లేరు. వచ్చే ఏడాది గోవాలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని బలోపేతం చేసేందుకు అక్కడికి వెళ్లిపోయారు. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గొంతు శస్త్రచికిత్స కోసం కర్ణాటక వెళ్లిపోయారు. अपने क्लिनिक में दवा इसलिए नहीं दे सकता, वो पंजाब गया है. इसके मंत्री भी पंजाब गए. एमसीडी इसलिए काम नहीं करती तो वो कहते हैं हमारे पास फंड नहीं है. मच्छर वगैरह रोकने थे इनको तो ये पहले रोकते ना. जब बरसात जैसी बंद हुई इन्होंने फॉगिंग नहीं कराई, कुछ नहीं कराया इन्होंने. मैं तो ये कहता हूँ ये तीनों की लड़ाई के अंदर आम आदमी मर रहा है. बच्चे छोटे छोटे बुखार में मर रहे हैं. बताओ. ప్రతిదానికి కేంద్రాన్ని విమర్శించే ఆపు ప్రభుత్వం జ్వరాలను అదుపు చేసే బాధ్యత తమది కాదంటోంది. ఢిల్లీలో పెన్ను కూడా కొనే అధికారం తమకు లేదని, ఏదైనా కావాలంటే లెఫ్టినెంట్ గవర్నర్, ప్రధానమంత్రిని అడగాలంటూ కేజ్రీవాల్ వెటకారంగా ట్వీట్ చేశారు. ఢిల్లీ కార్పొరేషన్ అన్ని చూసుకోవాలంటున్నారు ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్. అసలు ఢిల్లీలో చికున్ గున్యానే లేదని, అంతా మీడియా సృష్టే అంటూ చిందులేశారు. ఢిల్లీలో జనం జ్వరాలతో చస్తుంటే నేతలు మాత్రం విమర్శలతో కాలక్షేపం చేయటం విమర్శలకు దారితీస్తోంది.